రీజన్ వై వీ ఫేస్ హెల్త్ క్రైసిస్ అంటే ఒకప్పటి రోజుల్లో మనము ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేవాళ్ళం. అంటే స్వచ్ఛమైన ఫుడ్డు, గాలి, నీరు, మంచి పీస్‌ఫుల్ లైఫ్. అయితే మరి ఈ రోజుల్లో ఏమైనాయంటే ఇవన్నీ కూడా మిస్ అయ్యాయండి. కల్తీ ఆహారము, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వాటరు, స్ట్రెస్ లైఫ్ కదండీ! మరి ఆరోగ్యం పొందాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనకి జబ్బులొచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కంటే, మనం ముందుగానే ప్రివెంట్ చేసుకుంటే మనం భవిష్యత్తులో చాలా హెల్తీగా ఉంటాము. మన కంపెనీ మనకు చెప్తుంది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే జబ్బులు రాకుండానే ముందుగా ప్రివెంట్ చేసుకోవడం అనేది ముఖ్యం. దానికోసం సంపూర్ణ సమతుల్య ఆహారం తీసుకోవాలి. మనం ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఏంటి అంటే మనం తిన్న ఆహారంలో ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే మనం తింటుంది ఆహారం దేనికోసం అంటే మనం తిన్న ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఈ 6 ప్రతిరోజు సమపాలల్లో మనకి అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటామండి. కదా! సో, మరి ఇవన్నీ రావాలంటే ఇవన్నీ కలిపి తీసుకోవాలి. అయితే ఈ రోజుల్లో ఇవన్నీ కొనడం కష్టం. కొన్నా తినడం కష్టం. తిన్నా మనకి ఈ ఫుడ్‌లో ఈ పోషక విలువలేమీ అందట్లేదు. ఎందుకు అంటే మన పంట పండించే విధానం. ఎరువులతో పంట పండిస్తూ భూసారమంతా దెబ్బతినేసిందండి. భూమిలో సహజంగా లభించే ఖనిజాలు, లవణాలు మొక్క తీసుకొని మొక్క ద్వారా మనకు అందుతాయి. కానీ ఈ మనం పంట పండించే విధానం వల్ల భూసారం మొత్తం దెబ్బతినేసి మనకి ఆ భూమిలో అందాల్సిన ఖనిజాలు, లవణాలు అందట్లా. మరి ఇంత ఫుడ్ తిన్నా మనకు అందకపోతే మన పరిస్థితి ఏంటి అంటే ఏ విటమిన్ లోపము, ఏ మినరల్ లోపము వస్తుందో దానికి తగ్గ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి అండి. వీళ్ళు వాళ్ళని లేదు. మనం ఎవరిని చూసుకున్నా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మనం తిన్న ఆహారంలో ఇవన్నీ మిస్ అవ్వడం వల్ల. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అంటే న్యూట్రిష్యూర్ అండి. ఈ న్యూట్రిష్యూర్ స్పెషల్ ఏంటి అంటే మనం తిన్న ఆహారంలో మనకి ఏదైతే అవసరమో ప్రోటీన్స్, విటమిన్స్‌లో విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, బి12 అంటే బి కాంప్లెక్స్ మొత్తం దొరుకుతుంది. అలాగే విటమిన్ సి, విటమిన్ డి2, డి3 అంటే డి విటమిన్ కూడా సంపూర్ణంగా దొరుకుతుందండి. మనం ఈ డి విటమిన్ కోసం మాట్లాడుకుంటే కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ డి విటమిన్ లోపం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కరోనా టైంలో మనకి మెడిసిన్ రాసినప్పుడు డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్‌లో డి విటమిన్ కంపల్సరీ ఉండేది. సో, ఈ డి విటమిన్ లోపం ఉంటే చాలా డేంజరు. మనకి ఈ ప్రొడక్ట్‌లో కావాల్సినంత డి విటమిన్ దొరుకుతుంది. అలాగే విటమిన్ ఇ, అలాగే ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే మనకి హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్ 2 ఇంపార్టెంటే. అందులో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే హెచ్‌డిఎల్ అండి. అంటే గుడ్ కొలెస్ట్రాల్. సో, ఇవి ఈ ప్రొడక్ట్‌లో మనకి మంచి ఫ్యాట్ అనేది దొరుకుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ మన బాడీకి తగినంత కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉంటాయి. అలాగే మినరల్స్. మినరల్స్ కోసం చాలా ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే అసలు ఈ మినరల్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కువగా నీటిలో దొరుకుతాయండి. మనం త్రాగే నీటిలో ఈ మినరల్స్ అన్నీ దొరుకుతాయి. అయితే ఇప్పుడు మనం త్రాగే నీరు ఆర్‌ఓ సిస్టమ్ ద్వారా ఎక్కువగా తాగుతున్నామండి. అంటే చూడండి ఇంట్లో కెంట్, ప్యూరిటీ ఇవన్నీ కూడా ఆర్‌ఓ సిస్టమే. అలాగే 20 లీటర్స్ క్యాన్‌లుంటాయి. అవి కూడా ఆర్‌ఓ సిస్టమ్‌లోనే. ఆర్‌ఓ సిస్టమ్ వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే మంచి, చెడుని రెండిటిని క్లీన్ చేసేస్తది. ఆ వాటర్‌లో చెడు ఉండదు, మంచి ఉండదండి. సో, మన బాడీకి అందాల్సిన మినరల్స్ అన్నీ కూడా మిస్ అయిపోవడం వల్ల ఏ మినరల్ అయితే లోపం వస్తుందో ఆ మినరల్ తగ్గట్టు ప్రాబ్లమ్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరం గూడా. కానీ ఈ న్యూట్రిష్యూర్‌లో మనకి కావాల్సిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం ఇలాగ మన బాడీకి అవసరమైన అన్ని రకాల మినరల్స్ అన్నీ కూడా ఇందులోని దొరుకుతున్నాయండి. సో, ఈ మినరల్స్ అన్నీ కూడా దొరికేటప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఏవైతే ఇప్పటిదాకా మిస్ అయ్యామో అవన్నీ మళ్ళీ ఫిల్ అవ్వడం వల్ల మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది కూడా క్లియర్ అవుతుంది. దాంతో పాటు మంచి ఫైబర్ దొరుకుతుంది ఇందులో. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్. మన బాడీలో ఉన్న 72 ట్రిలియన్ సెల్స్‌కి ఏదైనా రిపేర్ వస్తే దాన్ని బాగు చేయడానికి అవసరమైనది ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండి. మన ప్రొడక్ట్‌లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దొరుకుతున్నాయండి. దీనివల్ల సెల్ డ్యామేజ్ ఏమైనా ఉంటే దాన్ని రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. సో, ఇంత మంచి ప్రొడక్ట్ ఏ టైంలో తీసుకుంటాం? అంటే టిఫిన్స్ ప్లేస్‌లో తీసుకుంటాం. టిఫిన్స్ విషయానికొస్తే మనం ఉదయాన్నే డబ్బులిచ్చి జబ్బులు కొనుక్కు తెచ్చుకుంటుంది ఎక్కడంటే టిఫిన్స్ దగ్గరే.
మనం తినే టిఫిన్స్ అన్ని కూడా ఆయిల్తో కూడిన టిఫిన్స్ డేంజర్. ఆయిలే డేంజరు. అది ఫస్టే మనం ఉదయాన్నే మనం బాడీలో వేసుకుంటున్నాం. ప్లస్ ఏ విధమైన న్యూట్రియంట్స్ ఏవి కూడా టిఫిన్స్లో ఉండవు. కానీ ఈ విషయం తెలిసినా దానికి రీప్లేస్మెంట్ ఏది లేక తప్పనిసరి పరిస్థితిలో అదే పూరీలు అదే బజ్జీలు మనం ప్రతిరోజు తింటూనే ఉన్నాం. మరి దీనికి ఖచ్చితంగా ఇది రీప్లేస్మెంట్ ఎలా అంటే, ముందు టిఫిన్ అవాయిడ్ చేస్తే ముందు సగం జబ్బులు తగ్గినట్టే. ఆ ప్లేస్లో మనం ఈ ప్రోడక్ట్ని తీసుకుంటే మన బాడీకి ఏదైతే అవసరమైనవో ఆ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా సమపాలలో ముందు మన బాడీకి అందడం వల్ల మన ఆరోగ్యం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా క్లియర్ అవుతున్నాయండి. అలాగని చెప్పేసి దీనికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు. ఎక్స్ట్రా బర్డెన్ ఏమీ కాదు. ఎలా అంటే మనం తీసుకునే టిఫిన్స్ మినిమం రూ. 30 నుంచి రూ. 50 ఉంటాయి కదండి. అది అవాయిడ్ చేసి మనం తీసుకున్నాం కాబట్టి దీనికి అయ్యే ఖర్చు ప్రతిరోజు మనం తీసుకున్నప్పుడు రోజుకి రూ. 35 మాత్రమే. అక్కడ బ్యాడ్ టిఫిన్స్ అదే రేటు రూ. 30 నుంచి రూ. 50 పడుతుంది. ఇది గుడ్. సో మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాము, బలమైన ఆహారం తీసుకుంటున్నాము. దీనికి అయ్యే కాస్ట్ కూడా రోజుకి రూ. 35 మాత్రమే. సో ఎక్స్ట్రా బర్డెన్ ఎవరికి ఏమీ కాదు. ఓకేనండి. సో దీన్ని అసలు తీసుకోవడం వల్ల కామన్గా ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే, న్యాచురల్ ఫుడ్ యాజ్ మెడిసిన్. మీకు దీని ఎక్స్పైరీ డేట్ కూడా 6 మంత్సే. ఎందుకంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దాంట్లో కెమికల్ యాడ్ చేయాలండి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలండి. ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసామంటే మళ్ళీ అది అన్యాచురల్ కదండి. ఈ ప్రొడక్ట్లో ప్రిజర్వేటివ్స్ అనేవి ఏమీ ఉండవు, ఒక కెమికల్ కూడా కలదు. సహజమైన బలమైన ఆహారం అండి. ఓకే. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మెడిసిన్లా పనిచేస్తుంది. కానీ ఇది ఫుడ్డే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఏం మెడిసిన్ కాదు. ఇది ఫస్ట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. మనకి కరోనా టైంలో బాగా నేర్చుకున్నామండి ఇమ్యూనిటీ కోసం. ఇమ్యూనిటీ చాలా ఉండాలి. ఎందుకంటే రాబోయే జబ్బుల్ని ఎదుర్కోవాలంటే మనకి ఇమ్యూనిటీ ఉండాలి. ఆ ఇమ్యూనిటీకి కావాల్సింది ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ. దీనికి సంబంధించిన ఈ విటమిన్స్ అన్ని కూడా మన ప్రోడక్ట్లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మంచి ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది. అంటే జబ్బుల్ని ఎదుర్కోవడానికి ఒక శక్తిని ఇస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్. ఈ రోజుల్లో వెయిట్ మేనేజ్మెంట్ సంబంధించి చాలా ప్రోడక్ట్స్ వచ్చాయండి. అందులో చాలా కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అక్కడ వెయిట్ లాస్ అయినా మనం అన్హెల్దీగా వెయిట్ లాస్ అవుతుంటాం. అంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ వెయిట్ లాస్ అవుతాం. కానీ ఇక్కడ సహజంగా వెయిట్ లాస్ అవుతాం. ఎలాగంటే ఆరోగ్యాన్ని పొందుతూ వెయిట్ లాస్ అవుతామండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫేస్లో గ్లో వస్తూ ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతాం. ఓకేనండి. అలాగని చెప్పేసి కాస్ట్ విషయాన్ని కంపేర్ చేస్తే అక్కడ వెయిట్ లాస్ కోసం మనం యూజ్ చేసే ప్రోడక్ట్లు ఒక డైలీ ఒక 200 నుంచి 300, 400 ఉంటాయి. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు అయ్యే ఖర్చు ఓన్లీ రూ. 35. అది కూడా ఎక్స్ట్రా కాదు. రీప్లేస్మెంట్ ఎక్కడండి? టిఫిన్స్ని అవాయిడ్ చేసి తీసుకుంటున్నాం. అలాగా ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు ఏమీ లేదు. ఓకే అండి. న్యాచురల్ వెయిట్ లాస్. అలాగే రెడ్యూస్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటిక్ ప్రాబ్లం వచ్చిన వెంటనే డాక్టర్ గారు ఒక సజెషన్ ఇస్తారు. మీరు ఫుడ్ మార్చండి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చండి, ఈ విధంగా తీసుకోండి అని చెప్తారు. డాక్టర్ ఏ విధంగా అయితే సజెస్ట్ చేస్తారో ఈ రకమైన ఫుడ్ తీసుకోండి అని, అలాంటి బెస్ట్ పర్ఫెక్ట్ ఫుడ్ మాట అండి డయాబెటిక్ పేషెంట్స్కి. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్కి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందులో ఒక్కటి చెప్తానండి. ఏంటి అంటే, మనం ఏదైనా ఆహారాన్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్సే తీసుకున్నప్పుడు ఆహారం వెంటనే గ్లూకోజ్గా మారుతుందండి. ఎంత గ్లూకోజ్ ఆహారం ఇస్తుందో మన బాడీ కూడా దానికి తగ్గట్టు బాడీలోంచి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ప్యాన్క్రియాస్ అంటే బయట నుంచి మనం ఇచ్చే గ్లూకోజ్కి బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేయాలి. అవి రెండు కలిపి మనకి సెల్ దగ్గరికి వెళ్తాయండి. సో సెల్ యాక్టివేట్ అవుతాయి. అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనం రెగ్యులర్గా హెల్దీగా ఉన్నప్పుడు మనం ఎంత తింటామో అంత ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. కానీ డయాబెటిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్యాన్క్రియాస్ ఒత్తిడిలో ఉన్నప్పుడు కావలసినంత ఇన్సులిన్ రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. దానికి ఒత్తిడి ఎక్కువైపోద్ది. సో ఈ టైంలో మన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా కొంచెంగా రిలీజ్ చేస్తుందండి గ్లూకోజ్. సో ప్యాన్క్రియాస్ కూడా ఒత్తిడి లేకుండా కొంచెంగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే దానికి కొంత మనం రిలాక్సేషన్ ఇచ్చామో
మళ్ళీ రికవర్ అవ్వడానికి, మళ్ళీ పాత రోజులు తెచ్చుకోవడానికే అది పనిచేస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి డయాబెటిక్ పేషెంట్కి. అది మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పుకుందామండి. అలాగే రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్, బీపీని కంట్రోల్ చేస్తుంది. రెడ్యూస్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. అలాగే డెవలప్ బోన్ స్ట్రెంగ్త్. యాక్చువల్గా బోన్ స్ట్రెంగ్త్ కావాల్సింది ఏంటంటే కాల్షియం. ఒక్క కాల్షియం వస్తే సరిపోదండి. మనం కాల్షియం టాబ్లెట్స్ చాలా మంది తీసుకుంటారు. అవి 20-30% మాత్రమే పనిచేస్తాయి. అవి 100% పనిచేయాలి అంటే దానికి డి విటమిన్ కూడా ఉండాలండి. డి విటమిన్ ఉన్నప్పుడే కాల్షియం పూర్తిగా పనిచేస్తుంది. ఓకే అండి. ఇందులో మనకి కాల్షియం ఉంది, డి విటమిన్ ఉంది కాబట్టి బోన్ స్ట్రెంగ్త్ అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే సపోర్ట్స్ పీసీఓడి ఫంక్షన్. ఈ రోజుల్లో చాలా మందికి పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఇది చాలా మంచి ప్రోడక్ట్, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంప్రూవ్స్ హిమోగ్లోబిన్. ఇది లేడీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ప్రివెంట్స్ హెయిర్ లాస్. అలాగే సేఫ్ అండ్ హ్యాపీ పీరియడ్స్. చాలా మంది పిల్లలు ఈ మధ్యకాలం చాలా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం ఇది ఒకటండి. టైం టు టైం పీరియడ్స్ అవ్వకపోవడం. దానికి ఏదైనా మెడిసిన్ వాడడం, మెడిసిన్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అండి. కానీ మన ప్రోడక్ట్ రెగ్యులర్గా ఒక 1 మంత్ కంటిన్యూగా వాళ్ళు తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అది న్యాచురల్గా అండి. ఏ మెడిసిన్ తీసుకోకుండా న్యాచురల్గా మళ్ళీ హ్యాపీగా టైం టు టైం పీరియడ్స్ అవుతాయి. అలాగే యాంటీ కాన్స్టిపేషన్. ఈ మధ్యకాలంలో ఫైబర్ ఫుడ్ తగ్గింది. దానివల్ల ఏమవుతుందంటే మోషన్ ప్రాబ్లం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా తీసుకుంటే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందండి. మోషన్ ఫ్రీగా అవుతుంది. నెక్స్ట్ అలాగే సొల్యూషన్ ఫర్ పైల్స్. ఎప్పుడైతే మోషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుందో మనకి పైల్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోలేని బాధ అండి ఇది. చాలా మంది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేని బాధ. ఇది రెగ్యులర్గా న్యాచురల్గా ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఆ పైల్స్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. అలాగే మెన్ స్ట్రెంగ్త్, గెటింగ్ గుడ్ స్లీప్, లోయర్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఫేస్ గ్లో అంటే అక్కడ అర్థం చేసుకోండి ఒక పాయింట్. ఫేస్ గ్లో వచ్చిందంటే న్యాచురల్ గ్లో, ఏ క్రీముల ద్వారా కాదండి. ఫేస్ గ్లో వచ్చింది అంటే అర్థం ఆల్రెడీ ఆరోగ్యం బాగుపడుతుంది. లోపల ఉన్న ముఖం మీద ఉన్న డెడ్ సెల్స్ అన్ని క్లీన్ అవ్వడము, చర్మం సౌందర్యం రావడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఆరోగ్యం పెరుగుతున్నప్పుడు. సో ఫేస్ గ్లో వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆరోగ్యము బాగవుతుంది. ఇవి కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఒక 200 రకాల ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ అండి. సో ఈ ప్రోడక్ట్ని, ఇంత మంచి ప్రోడక్ట్ని మరి ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండి. ఇది అర్థమైతే చాలండి ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటారంటే కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇలాగా కొన్ని విటమిన్స్, మినరల్స్ సంబంధించిన టాబ్లెట్స్ రాస్తారండి. ఇవి రెగ్యులర్గా వాడమ్మా అని. ఎందుకు ఇస్తారంటే తల్లికి బిడ్డకి ఇవి చాలా అవసరము. బిడ్డ గ్రోత్కి ఈ విటమిన్స్, మినరల్స్ చాలా అవసరం. కానీ మీరు తిన్న ఆహారంలో ఇవి దొరకట్లేదు కాబట్టి నేను బయట నుంచి ఇస్తున్నాను, మీరు వాడండి అని ఇస్తారు. పాత రోజుల్లో ఇవేమీ లేవండి. సో వాళ్ళు తినేది సంపూర్ణ ఆహారం కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఆహారంలో ఈ పోషక విలువలు దొరక్క తల్లికి బిడ్డకి ఇవి అందమని చెప్పి డాక్టర్ రాసిస్తారు. సో మన ప్రోడక్ట్ తల్లికి ఇవ్వడం వల్ల సహజంగా తల్లికి బిడ్డకి అవసరమైన అన్ని పోషక విలువలు కూడా సహజంగా అందుతాయండి. ఇది రెగ్యులర్గా వాడటం వల్ల 3 ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి తల్లికి. ఫస్ట్ ఏంటంటే ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే ఈ రోజుల్లో మదర్ మిల్క్ ఫీడింగ్ అనేది లేదండి. ఎందుకంటే పోషకాలతో కూడిన ఆహారము లేకపోవడం వల్ల మదర్ మిల్క్ ఫీడింగ్ రావట్లేదు కదండి. ఎప్పుడైతే తల్లిపాలు మనం బిడ్డకి అందిందో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారండి. కానీ తల్లిపాలు లేకుండా డబ్బా పాలు ఇస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతుంది, జీవితకాలం వాళ్ళు అనారోగ్యాలతో బాధపడతారు. ఈ విషయం మనకు తెలుసు. కానీ తల్లికి పాలు రాకపోతే మనం ఏం చేస్తాం? కానీ ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా యూజ్ చేస్తే మదర్ మిల్క్ ఫీడింగ్ మ్యాక్సిమం 100% వచ్చి తీరుతుందండి. ఇలా ఎంతో మందికి రిజల్ట్ మనం చూసాము. సో ఈ విధంగా తల్లికి ఎప్పుడైతే ఇది ఇచ్చామో తల్లికి బిడ్డకి కూడా సో అన్ని విధాలుగా కూడా మంచిదండి. నెక్స్ట్ కిడ్స్. 5 years దాటిన కిడ్స్ అందరికి కూడా మనం ఇది ఇస్తామండి. 5 years లోపు ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు. కానీ ఆల్రెడీ తల్లి ద్వారా ఆ ఇమ్యూనిటీ అది పవర్ అది రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అంత నీడ్ ఉండదు. అక్కడ 5 years నుంచి తల్లిపాలు అనేది ఇవ్వడం ఆపేస్తారు కాబట్టి
ఆ 5 ఇయర్స్ నుంచి పిల్లలకి ఈ ఫుడ్ మనం రెగ్యులర్‌గా అలవాటు చేస్తే చాలా హెల్తీగా, యాక్టివ్‌గా గ్రో అవ్వడమే కాకుండా వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవ్వడం, చదువుల్లో కూడా రాణించడం అనేది జరుగుతుందండి. అలాగే టీనేజర్స్‌కి, వుమెన్‌కి, మెన్‌కి ఈళ్ళందరికి కూడా 100% ఇవ్వాలి. ఎన్నో రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు ఏజ్‌ని బట్టి. సో, ఈ ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల ఆ ఏజ్‌లో అక్కడికాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతుంటే, దాంతో పాటు ఎల్డర్స్‌కి అండి. పెద్దవాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సిన ప్రొడక్ట్ అండి. ఎందుకు అంటే, మనం ఇంత ఆహారం తింటేనే ఏ విటమిన్స్, మినరల్స్ అందట్లేదు, పోషకాలు అందట్లేదు మనం బాధపడుతుంటే, వాళ్ళు తిన్న ఆహారం చాలా తక్కువుంటదండి. ఆ తక్కువ ఆహారంలోంచి మళ్ళీ పోషకాలు అందాలంటే ఆళ్ళ బాడీకి అవి సరిపోవు. అందుకనే పాత రోజుల్లో ఉన్న ఎల్డర్స్‌తో పోల్చుకుంటే ఇప్పుడున్న ఎల్డర్స్ బాగా వీక్‌గా ఉన్నారు. ఎందుకంటే న్యూట్రియంట్స్‌తో కూడిన ఆహారం అందకపోవడం వల్ల. వాళ్ళకి మనం ఈ ప్రొడక్ట్ గాని ఇవ్వగలిగితే 2 పూటలు గాని వాళ్ళు తీసుకుంటే చాలా హెల్తీగా, యాక్టివ్‌గా ఉండడమే కాకుండా ఆల్రెడీ గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మెల్లమెల్లగా అవి క్లియర్ అవుతూ వస్తుంటాయండి. ఎల్డర్స్‌కి కంపల్సరీ ఇవ్వాల్సిన ప్రొడక్ట్. దాంతో పాటు పేషెంట్స్ అండి. పేషెంట్ అన్న ప్రతి వ్యక్తికి కూడా మనం ఈ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఈ ప్రొడక్ట్ ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడమే కాకుండా ఎనీ ప్రాబ్లమ్ బెడ్ మీద ఉన్న పేషెంట్ అయినా సరే లేవలేని పరిస్థితుల్లో ఉన్న పేషెంట్‌కి ఇది కంపల్సరీ ఇచ్చి తీరాలండి. ఇది ఆహారం మాత్రమే. ఇది మెడిసిన్ కాదు. ఇది ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది. నేను తీసుకొచ్చా రేయకూడదా? అసలు ఏమీ లేదండి. మీకు ఎలాంటి పేషెంట్ అయినా సరే ముందు ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేయండి. ఇది ఆహారం మాత్రమే. బలమైన ఆహారం. డాక్టర్ మెడిసిన్ ఇచ్చి ఏం చెప్తారంటే, మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ మెడిసిన్ వేసుకోండి అంటారు. కదండీ! ఎందుకంటే ఆ మెడిసిన్ పనిచేయాలంటే ముందు బలమైన ఆహారం తీసుకోవాలి. ఈ రోజుల్లో బలమైన ఆహారం దొరకట్లేదు. పక్కన పెడితే ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఆహారం తినలేని పరిస్థితిలో ఉంటారండి. నోటికి వెళ్ళదు. సో, ఆహారం తక్కువ తీసుకున్న మెడిసిన్ తీసుకుంటే ఏమి రిజల్ట్ రాదు. సో, మనము ఈ ప్రొడక్ట్‌ని ఇవ్వడం వల్ల ఏంటంటే ఫస్టు ఒక బలమైన ఆహారం ఇస్తున్నాము. రెండోది పేషెంట్ తినడానికి, తాగడానికి ఈజీగా ఉంటుంది. సో, 3 పూట్ల కూడా ఇది ఇవ్వొచ్చండి. ఇది ఫుడ్ మాత్రమే. సో, అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ముందు ఆయన బలం చేకూరుతుందండి. మనిషికి బలం వస్తుంది. తర్వాత ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేస్తుందండి. సో, ఇంత మంచి ప్రొడక్ట్ ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి వ్యక్తికి చేరాలి.